చూసాం మనం. కానీ ఇక్కడ ఈ ఘటనకు సంబంధించినంత వరకు ఇలాంటి ఘటన దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ వైజాగ్ స్టీల్ చరిత్ర కదా. సో ఈ దీంట్లో 16 మంది ఉన్నారంటున్నారు. 16 మందిలో ఇప్పటి వరకు ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం 8 మంది చనిపోయారు, ఇంకొక ఆయన చావు బతుకుల్లో ఉన్నాడు, మరో 2 సీరియస్గా ఉన్నారనేది ప్రాథమిక సమాచారం. మిగతా వాళ్ళని రెస్క్యూ చేశారా, వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చారా, బయటకు వచ్చి అధికారుల దీంట్లో రక్షణలో ఉన్నారా, అసలు ఏంటి వాళ్ళ మొత్తంగా దీనికి సంబంధించిన 16 మందికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? అంటే ఆ సమయంలో సాధారణంగా ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం నార్మల్గా ఆ షిఫ్ట్లో 10 మంది ఎవరైతే ఉన్నారో అధికారులు అధికారులు కానీ లేకపోతే టెక్నీషియన్స్ మిగతా వాళ్ళు పనిచేస్తారు. 10 మంది పర్మనెంట్ కార్మికులు, 6 కొంతమంది పనిచేస్తారు కాంట్రాక్ట్ కార్మికులు, మిగతా కళాశీలు కానీ టెక్నీషియన్స్ కాంట్రాక్ట్ కార్మికులు ఉంటారు. అయితే వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళలో ఖచ్చితంగా ఆ టైంలో, ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఎక్స్ట్రా లోడ్ కానీ లేకపోతే వాళ్ళు ఇంకొక బ్లాక్ నుంచి ఉన్న వాళ్ళు కలవటానికి రావడం కానీ ఇలాంటి సహజంగా జరుగుతాయి. సో ఖచ్చితంగా వాళ్ళకు ఉన్న సమాచారం ప్రకారం అయితే 16 మంది ఉన్నారనేది ప్రాథమికంగా వాళ్ళు చెప్తున్నటువంటి దీంట్లో మనకు తెలుస్తుంది. అయితే గాయాలైన వాళ్ళలో సివియర్గా గాయాలైన వాళ్ళు మాత్రం 4 మాత్రం తెలుస్తుంది. మిగతా వాళ్ళకి మైనర్ ఇంజురీస్ అయ్యాయి. అయితే వాళ్ళని ఇక్కడ ఆసుపత్రిలో కొంతమంది ట్రీట్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మేజర్ అయితే మాత్రం 4కి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళని ప్రస్తుతం కిమ్స్ కోకర్ని అలాగే అక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకి 7 హిల్స్ ఆసుపత్రిలోకి ఒక 3 తరలించినట్టు నేరుగా మనకి ఎవరైతే అంబులెన్స్లో తరలించిన వాళ్ళే చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు మృతి చెందిన వాళ్ళలో కొంత ఎవరైతే తీవ్ర గాయాలో వాళ్ళలో 1-2 పరిస్థితి క్రిటికల్గానే ఉంది. మిగతా మృతదేహాలను ఆల్రెడీ ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో వాళ్ళ బంధువులు వీళ్ళు గుర్తించిన తర్వాత ఇక్కడ నుంచి పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్కి తరలించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనేది మాత్రం ఇప్పటికి కూడా ఎవరికి పూర్తి స్థాయిలో క్లారిటీ లేనటువంటి పరిస్థితి. అయితే ఇంత పెద్ద ప్రమాదం, సో ల్యాడిల్ పూర్తి స్థాయిలో పగిలిందా లేకపోతే అది ఒలిగి ఆ హాట్ మెటల్ ఒలిగిన తర్వాత మిగతా వాళ్ళ మీద పడిందా అనేది ఎన్ని బకెట్లు అనేది ఏమన్నా ప్రాథమిక సమాచారం ఉందా? 1 బకెటా లేకపోతే 3 బకెట్లా అనేది? అది సింగిల్ ఒక ల్యాడిల్ మీదే తీసుకువెళ్తారు. నార్మల్గా అది ఒకటే ల్యాడిల్ ఉంటుంది. ఒకసారి హాట్ మెటల్ని బాగా హీట్ చేసిన తర్వాత దాన్ని తీసుకువెళ్ళి సో చివరిన ఉన్నటువంటి ఒక దీంట్లో పోస్తే అక్కడి నుంచి అవన్నీ కూడా ఒక దిమ్మల్లాగా పూర్తి స్థాయిలో ముందుకి మూవ్ అవుతూ వెళ్తూ ఉంటాయి. అంటే దాన్ని హాట్ మెటల్ని కరిగించిన తర్వాత పూర్తి స్థాయిలో దాన్ని సో ఈ దిమ్మల రూపంలో కన్వర్ట్ చేయడానికి ఒక 100 మీటర్స్ ఇక్కడ నుండి హాట్ మెటల్ దాని మీద తీసుకొని వెళ్తారు. ఒక క్రైన్లా ఉంటుంది, దాంట్లో మూవ్ అవుతూ ముందుకు వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ వంపుతారు. ఆ వెళ్ళే క్రమంలోనే మధ్యలోనే ఇది ప్రమాదం జరిగింది. అయితే అది పూర్తి స్థాయిలో వంపే క్రమంలో జరిగిందా లేకపోతే మధ్యలో వెళ్తుండగా బర్న్ అయిందా అనేది ఇంకా ఎవరికి పూర్తి స్థాయిలో క్లారిటీ లేనటువంటి పరిస్థితి. ఆ సమయంలో ఉన్నటువంటి వాళ్ళలో ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 8 మంది చనిపోయారు, మిగతా వాళ్ళు గాయాలై ఉన్నాయి. సో స్వల్పంగా గాయపడిన వాళ్ళకి పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు అది స్వల్పంగా గాయపడిన వాళ్ళు ఎవరు అనేది ఇంకా అధికారులు కానీ వీళ్ళు కానీ వెల్లడించినటువంటి పరిస్థితి లేదు. సో ఇప్పటివరకు మృతులకు సంబంధించినటువంటి వివరాల్లో ఒక 5 సమాచారం మనకి ఆల్రెడీ తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసినటువంటి పరిస్థితి. ఇందులో సో 5లో ఒక ఫ్లోర్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళలో ఒక గోల్డ్ వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు మనకు అందిన సమాచారం ప్రకారంగా సో గోల్డ్ కుమార్ అని మేనేజర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన షిఫ్ట్ ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఆయన చనిపోయినట్టు తెలుస్తుంది. అలాగే కే ప్రభాకర్ అని జనరల్ ఫోర్మెన్ ఉన్నారు, ఆయన కూడా చనిపోయారు. అలాగే ఎం కృష్ణ కూడా, ఈయన కూడా జనరల్ ఫోర్మెన్. జీవి అప్పారావు స్లైడ్ ఆపరేటర్, అలాగే గొంతెన భాను అని టెక్నీషియన్ కూడా చనిపోయినట్టు, అలాగే రమణ అని ఒక కళాశి కూడా చనిపోయినట్టు ఇప్పుడు ప్రాథమికంగా మనకి ఇక్కడ తెలిసిన సమాచారం. అయితే దీన్ని అధికారికంగా మిగతా వాళ్ళు అధికారులు కానీ వీళ్ళు కానీ ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు బంధువులు వీళ్ళంతా కూడా సో ఆ టైంలో డ్యూటీలో ఎవరెవరు ఉన్నారు ఏంటి ఆ వివరాలు తెలుసుకొని ఆ షిఫ్ట్లో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు వీళ్ళకి సమాచారం తెలుసుకొని వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత ఇక్కడ నుంచి కేజీహెచ్కి మృతదేహాలని తరలించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతా వాళ్ళకి సో వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ కలెక్టరు, సిపి కూడా ఘటనా స్థలానికి ఆల్రెడీ వెళ్ళడం జరిగింది. ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనే విషయాలను ఆల్రెడీ తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. సో మరి కాసేపట్లో అసలు ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనే విషయంలో పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్ నాయుడు, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మళ్ళీ అప్డేట్స్ కోసం మిమ్మల్ని లైన్లో తీసుకుంటాను. ఇక మనం ఈ హిట్లర్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ లేదా హిట్లర్ని ఆదర్శంగా తీసుకునే పాలిటిక్స్ లేదా